सैक्रेड विजडम हीलिंग लेवल 1 की प्रैक्टिस करेंगे। इसके पहले थोड़ा सा ओमकार करें, ठीक है? सब लोग मिलके करेंगे। ओ नमस्ते टू ऑल। अभी यहाँ जो लोग है प्रैक्टिस कर रहे हैं क्या? नया लोग भी है क्या? एकदम फ्रेश फर्स्ट टाइम जो अटेंड कर रहे हैं कोई है क्या? ओके, गुड। सब लोग ऑलरेडी प्रैक्टिस में है। तो अ, कितने लोग एक्वा फ्लेम यूज कर रहे हैं? ओके, गुड। और वेरी गुड। आप एक्वा फ्लेम के बारे में कुछ एक्सपीरियंस बता सकते हैं? एक्वा ఫ్లేమ్ గురించి ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారండి? చెప్తాను మ్యామ్. చెప్పండి. వీడియో ఆన్ చేసుకుంటారా? చేస్తాను మ్యామ్. ఓకే, గుడ్. అది ఈ మధ్య పాపకు అనుకోకుండా స్కిన్ మీద చిన్న చిన్న గొల్లలు వచ్చాయి మ్యామ్. అవి ఓకే, సారు ఆక్వా ఫ్లేమ్ రెసిడ్యూ అప్లై చేయమ్మా విత్ అలవీరా, అది తగ్గుతుంది అని చెప్పారు. తనకు ఆ వాటర్ ఇస్తూ తనకు దగ్గరలోనే తను పడుకోవడానికి అన్ని ఇక్కడే దాని దగ్గరే ఉంటాం మ్యామ్, 2-3 ఫీట్ దూరంలోనే. అది అలవీరా విత్ ఆక్వా ఫ్లేమ్ నెక్టర్ అది అప్లై చేసి ఆ నీమ్ పౌడర్ పైన అప్లై చేశాను అంతే మ్యామ్. తనకు ఓకే, ఇచ్చింగ్ లేదు కానీ నొప్పి బాగా వస్తుంది. ఇవన్నీ ఈ ఫింగర్ కి వచ్చినాయి. అది నైట్ సరే చూద్దామని అప్లై చేశాను. మార్నింగ్ కి తను నొప్పి తగ్గిపోయిందమ్మా అని చెప్పింది మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఇంటర్నల్ గా కూడా ఏం తీసుకోలేదు. ఆ అందట్టు రీసెంట్ గా అనుకోకుండా స్టమక్ అప్సెట్ అయింది మ్యామ్. ఆ అప్సెట్ అయినప్పుడు కూడా చాలా యూజ్ అయింది. నేను ఇంకా ఏం తీసుకోలేదు. ఓన్లీ విఘ్నేశ్వర బ్రీతింగ్ చేసుకొని ఆ తర్వాత ఓన్లీ ఇక్కడే కూర్చున్నాను మ్యామ్, ఆల్ఫా ప్లేన్ దగ్గరే కూర్చొని ఆల్మోస్ట్ అంత ఆ వాటరే తాగాను. ఈవినింగ్ 4 o'clock అలా ఇబ్బంది పడ్డాను. ఆ నైట్ కి ఒక 2 hours తర్వాత ఆ అంత సెట్ అయిపోయింది, బాగుంది. ఇంకా నైట్ కి నేనేం తీసుకోలేదు. ఓన్లీ ఎవ్రీ 2 hours కి వాటర్ చేంజ్ చేయడం, ఆ వాటరే తాగడం. మా హస్బెండ్ కూడా అన్నారు, ఆ ఏదన్నా తింటే కదా ఎనర్జీ వచ్చేది, ఇప్పుడు బానే ఉంది కదా అన్నారు. కానీ నాకు ఈ వాటర్ చాలు అని చెప్పేసి అవే మేము మార్నింగ్ వరకు అనేది నైట్ 10 o'clock 2 glasses తాగాను. ఈవినింగ్ 6 o'clock నుంచి అంతే మ్యామ్. మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ నార్మల్ అయిపోయాను. చాలా హెల్దీ అయిపోయాను మ్యామ్. రీసెంట్ ఒక 15 days 20 days ముందు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్లాంటప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎక్వా ఫ్లేమ్ లో కింద వాటర్ బదులు కోకోనట్ వాటర్ పెడితే చాలా వండర్ఫుల్ ఎనర్జీ వస్తాయి. ఇమీడియట్ గా ఎనర్జెటిక్ గా అయిపోతాం అనమాట. ఇప్పుడు సెలైన్ ఎక్కించాల్సిన పరిస్థితిలో కూడా సెలైన్ ఎక్కించకుండానే మనం ఫుల్ ఎనర్జీ కాదు. ఓకే, ఈసారి అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా చేస్తాను మ్యామ్. వీక్ గా అనిపిస్తే మధ్యలో కూడా ఎప్పుడైనా అనిపించక్కర్లేదు, ఫస్ట్ ముందరి నుంచే కూడా అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ తాగుతుంటే మన ఎనర్జీ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ మజ్జిగ పెట్టి తాగొచ్చు అలాంటి టైంలో. ఓకే, అలా చేంజ్ చేసి తప్పకుండా చూడండి. మ్యామ్. ఈసారి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
अभी जो दीप्ति का एक्सपीरियंस है कि उनकी बेटी को हाथ में कुछ इन्फेक्शन जैसा हो गया था, उसमें एलोवेरा मिक्स करके, जो एक्वाफ्लेम का वाटर में एलोवेरा मिक्स करके अप्लाई करी, ऊपर नीम पाउडर डालने से सिवियर पेन था उनके हाथ में, वो सुबह तक कंप्लीट नॉर्मल हो गए। और उनको खुद को मोशंस हो रहा है तो फिर कंटिन्यूअसली मोशंस में एवरी 2 आवर्स एक्वाफ्लेम का वाटर निकाल के, नीचे का जो एनर्जाइज्ड वाटर होता है वो निकाल के वो पी रही थी, उसी से कंप्लीट नॉर्मल हो गई। उनके हस्बैंड बोल रहे थे एनर्जी कैसा आएगी आपको, कुछ खाओ ठीक है ना करके बोले तो भी वो नहीं खाई, यही पी रहे खा रही है। तो जस्ट ये पानी से ही ठीक हो गई। मैं ये बता रही हूँ कि कभी भी वीकनेस समझ में आ गया, आपको लग रहा था वीकनेस, डाउट लग रहा था, तो कोकोनट वाटर इसमें डाल के पीने से बहुत अच्छा लगता है, मतलब इमीडिएट एनर्जी फील कर सकते हैं हम। मेरे खुद का एक्सपीरियंस है, एक बार फीवर आके कम होने के बाद एकदम सीवियर वीकनेस था, उठ के चल नहीं पाती थी बाथरूम तक। उस टाइम में ½ एक्वाफ्लेम में कोकोनट वाटर डाल के ½ के बाद पिया तो कम्प्लीटली नॉर्मल हो गई। पूरा कुकिंग भी बनाई गई उस टाइम, आउटसाइड से ऑर्डर करने वाली थी, तब तक कंप्लीट नॉर्मल होके कर दिया। इसलिए तो पर्सनल एक्सपीरियंस है, इसलिए मैंने शेयर किया उसको भी। के कभी बटर मिल्क भी डाल के पी सकते हैं, कभी वो मोशंस का टाइम में एक बार का बटर मिल्क, एक बार कोकोनट वाटर, ऐसा पी सकते हैं। ठीक? और कोई शेयर करेंगे? फूड में कितना वैरायटी होता है एनर्जी वाइज, उसमें फूड में कभी भी हम जहाँ खाता है उसके ऊपर डिपेंड होता है अपना एनर्जी। अर्ध दोषा दोषास होता है ना, फूड में दोषास होता है। इसमें क्या होता है, अर्ध दोषा, निमित्त दोषा और गुण दोषा, स्थान दोषा और संस्कार दोषा, ऐसा 5 वेराइटीज ऑफ दोषास होता है। जब भी हम खाना खाता है तो उसका जो भी प्रॉब्लम्स है उसको देख के ऑब्जर्व करके कहाँ कहाँ से बनाया, किसने बनाया, कैसा आया ये फूड, वो सब सोच के करना चाहिए। अध्यादोष कैसा होता है, इसके बारे में एक जस्ट छोटा सा एग्जांपल दे दूंगी। एक छोटा सा स्टोरी है। एक स्वामी जी को एक जमींदार ने भोजन के लिए बुलाया, खाने के लिए। वो खाना खाया, खाने के बाद जब से खाना खा रहा है उनको मन में, वो बहुत ज्यादा साधु संत थे, एकदम पवित्र थे, बहुत परफेक्ट प्रैक्टिशनर थे। फिर भी जब भी खाना खा रहा है, खाने के टाइम में उनको चांदी का ग्लास जो है बगल में देख के वो मन पूरा उन्हीं के उसके ऊपर जा रहा था। फिर बाद में खाना खाने के बाद हाथ धोने के लिए वो ग्लास बाहर लेके गया, वो ऐसा ही बैग में डाल के घर चले गए। ठीक है। నేను ఒక స్టోరీ చెప్తున్నానండి। ఈ స్టోరీ ఏంటంటే మన మామూలుగా మనం ఫుడ్ లో ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి ఫుడ్ లో, మనం ఎప్పుడు కూడా దాన్ని అబ్జర్వ్ చేసి మనం తీసుకున్నప్పుడు మనం హెల్దీగా, మన స్పిరిచువల్ గ్రోత్ గా, నార్మల్ పీపుల్ ఎలా ఉన్నా ఓకే, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, కాన్షియస్ ఎలివేషన్ మనం అన్ని కోరుకునేటప్పుడు మనం కొన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అర్ధ దోషము, నిమిత్త దోషము, స్థాన దోషము, గుణ దోషము, సంస్కార దోషం, ఇట్లా ఆ ఫుడ్ లో రకరకాల దోషాలు ఉంటాయి అన్నమాట. ఆ ఇదేంటంటే ఒక సాధువు, ఒక అర్ధ దోషానికి ఒక ఎగ్జాంపుల్ గా చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. ఒక సాధువుని, ఆ, సాధు సంత్ అన్నమాట ఆయన. ఆయన్ని భోజనానికి ఒక జమీందారు పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆయన భోజనం చేస్తున్నంత సేపు కూడా ఆ ఆయనకి ఆ వెండి గ్లాస్ ఇంత పెద్దగా, ఇంత ముద్దుగా, ఎంత బాగుందో, మెరిసిపోతుంది మెలుగులా అంటూ దాని మీదే మైండ్ అంతా ఉంటుంది అన్నమాట. సరే ఎట్లయినా సరే దీన్ని తీసుకెళ్లాలనుకున్నాడు, బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ వాటర్ తెచ్చిస్తుంది. అవి తాగంగానే తనకి రియలైజేషన్ వస్తుంది, ఇదేంటి, నేనెందుకు తీసుకొచ్చాను ఈ గ్లాసు, ఇలా వచ్చానేంటి నేను, నా నా మెంటాలిటీ ఇది కాదే అని డౌట్ వస్తుంది. వచ్చి డైరెక్ట్ గా జమీందార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇస్తాడు గ్లాస్, నేను పొరపాటున తీసుకెళ్ళాను ఇది అంటే, మీరు అలా ఎందుకు తీసుకెళ్లారు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. సరే ఫస్ట్ మీ వంట ఆవిడని పిలిపించండి, ఏం చేస్తుందో చూడండి అని చెప్పారు.
వంట పిలిపిస్తే ఎక్కడో చీప్ గా బియ్యం వచ్చినాయి అని అది కొని వంట చేశాను అని చెప్తుంది. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంక్వైరీ చేస్తే అది ఒక దొంగ రాజుగారి భోషాణ నుంచి దొంగతనం చేసుకొచ్చి అది చీప్ గా అమ్మాడు అనమాట. మంచి బియ్యము చాలా బాగున్నాయి, తక్కువ రేట్ వస్తుందని ఈమె కొని ఇంట్లో వంట చేసింది అన్నమాట. సో ఆ ఆ యొక్క ఫీలింగ్, దొంగ యొక్క ఫీలింగ్ ఆ రైస్ లో ఉండిపోయింది. అందుకే ఇతనికి అది తింటున్న కొద్దీ ఆ బుద్ధి పుట్టింది. ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళానో మా ఆవిడ వాటర్ ఇచ్చిందో ఆ చేతో ప్యూర్ మైండెడ్ గా వాటర్ ఇచ్చింది. ఆ వాటర్ తాగంగానే నాలో ఉన్న దోషభూయిష్టమైన థాట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇది ఇచ్చేయాలనుకున్నాను అని చెప్తాడు. वो जो साधु ने घर गया, वो ग्लास बैग में रखे। घर जाने के बाद वो उनका मिसेस ने एक ग्लास में वाटर लाके दे दी। वाटर पीते ही उनको समझ में आया ये मैंने गलती किया, तो ऐसा कैसे कर सकता हूँ मैं करके फिर भागते हुए वो गया जमींदार के पास। जाके फिर उनको ग्लास वापस करके वो जमींदार ने इसे पूछा है कि आप कैसा लेके गया, कैसे फिर अभी क्यों लेके आया, क्यों ऐसा क्यों हुआ। तो उन्होंने पूछता है कि बोलता है कि कुछ तो है गड़बड़, आपका कुक को बुलाइए, वो कैसा बनाई कुकिंग, किस मटेरियल से बनाई, कैसा आया करके इंक्वायर करो करके बोला। तो वो कुक को बुलाया। तो वो लेडी बोलती है कि मैंने एक आदमी आया, उनके पास बहुत बहुत क्वालिटी, अच्छा क्वालिटी में राइस था, इसीलिए मैंने खरीदा। चीप में अच्छा वैरायटी मिल गया तो खरीद के उसमें उससे बनाया, बोलती है। तो वो इंक्वायर करने के बाद समझ में आता है कि राजा का महल से ये एक चोर ने वो राइस लेके आया, वो बेचा था। वो चोर का राइस है ना, वो चोरी का मेंटालिटी जो है उसमें निक्षिप्त है। उसीलिए ये साधु खाते ही उनको वो थॉट बदल गया। उनका प्योर माइंडेड होते हुए भी उनका माइंड ऐसा है। कभी कभी हमें लगता है कि कभी सडनली गुस्सा आया, नहीं तो कभी हम सैड होएंगे। कभी आप ऑब्जर्व करिए खुद को भी, ठीक है, ऐसा भी दोष हो सकता है। एक है निमित्त दोष। दुष्ट जनों से हाथ में खाना खाया, नहीं तो किसी वो थॉट्स थॉट प्रोसेस हम रॉन्ग थॉट्स से करते करते हम खाना खाया, खाना बनाया, तो उसका इफेक्ट फूड के ऊपर भी होता है। उनके घर में हम खाना खा लिया तो ऐसा भी होता है। आजकल सभी लोग बाहर ही खा रहे हैं, ज्यादा करके बाहर खाने का इंटरेस्ट कर रहे हैं, लेकिन वहाँ का मेंटालिटी कैसा है वो सब समझ में के लिए नहीं आता है आजकल। इसका एक एग्जांपल में एक छोटा सा स्टोरी है। वहाँ भागवत भारत में, हम महाभारत युद्ध में टाइम में अ, भीष्माचार्य को अर्जुन ने तीरों से मार दिया। उन्होंने अम्पसैया के ऊपर लेटा था। तो सभी लोग जाने के बाद कृष्ण ने बोलता है कि थोड़ा अच्छा बात सुनाइए, आपका जो भी एक्सपीरियंस है वो धर्मराजा को बताइए। तो बहुत अच्छी अच्छी बात बताते हैं, सब एक्सप्लेन करते रहते हैं। फिर कृष्णा को प्रेज किया, फिर विष्णु सहस्त्रनामा पढ़ा। उसी टाइम तो विष्णु सहस्त्रनामा आई थी ना, वो तो विष्णु सहस्त्रनामा सुनाया कृष्णा को। तो सभी लोग बहुत आनंद से सुनते थे। तभी द्रौपदी को एक डाउट आया, इतना अच्छा बात कर रहा है, अच्छी से अच्छी बातें सुना रहे हैं वो भीष्म जी, उस टाइम दुशासन ने मुझे पकड़ के लेके आया तो कुछ भी नहीं सुनाया, उस टाइम क्यों चुप हो गए थे। ये मन में विचार थी द्रौपदी को, फिर भी नहीं पूछी। तो तब तक भीष्माचार्य को समझ में आ गई, उनको मुंह देख के ही समझ में आ गई। तो भीष्माचार्य ये बोलता है कि उस टाइम हमने धृतराष्ट्र दुर्योधन के पास था। वो दुर्योधन के सारा लोग दुष्ट थे। वो जो कुक कुक भी ऐसा ही था, उनका सारा मेंटालिटी सारा दुष्ट प्रक्रिया वाला है। उनका खाना खाते खाते मेरे अंदर भी प्यूरिटी मर गई। तो अभी जो इतने दिन से हम अम्पसैया में थे, इसलिए वो पूरा जो अंदर का ब्लड पूरा बहते बहते वो प्योर हो गई हूँ मैं। इसलिए वो कंप्लीटली मैंने अच्छे से बात कर रही हूँ, इसी वो एक्सप्लेन कर रहा था। तो इतना निमित्त दोष होता है। सो हम भी किचन में करते वक्त, खाना बनाते वक्त भी थोड़ा सोच समझ के
अच्छी बात सोचते, ये थोड़ा प्रेयर करते हुए वो करने से ये दोष निवृत्ति होता है। स्थान दोष, कोर्ट, कोर्ट का वो मतलब जो किचन में कोर्ट का केसेस के बारे में, नहीं तो डेथ के बारे में, कभी हॉरिबल इंसिडेंट्स के बारे में न्यूज सुनते सुनते हम कुकिंग करो, तो उसका भी इफेक्ट होता है स्थान दोष। मतलब किचन में अच्छे से करना चाहिए, माइंड भी प्योर होना चाहिए, वहां का भी एटमॉस्फेयर भी, सराउंडिंग्स में हमें कोई बात करते वक्त नहीं तो टीवी ऑन किया, वो सब सुनते सुनते हम खाना बनाया, वो भी खाना दोष भूइष्ट होता है। నిమిత్త దోషం గురించి చెప్తానండి. ఇది యాక్చువల్లీ దుష్టులు ఆ, అయిన వాళ్ళ చేతులతో వండి ఆ దుష్ట ప్రవృత్తి ఆ ఫుడ్ లోకి తప్పకుండా వస్తుంది. ఆ అది మన మన పూర్వీకులు యాక్చువల్ గా వేదాల్లో మనకి ఎన్నో చెప్పుంచారండి. కంప్లీట్ గా క్లియర్ పిక్చర్ వస్తుంది మనకి, మనం ఎలా బతకాలి, ఎలా తినాలి, ఎలా నడవాలి అనేది ఫుల్ నాలెడ్జ్ వేదాల్లో ఉంది. సో భారతం, భాగవతం వీటిలో చిన్న చిన్న స్టోరీలుగా ఇచ్చారు మనకి ఎప్పుడోనే. అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే గనక మన లైఫ్ ని కంప్లీట్ గా మోల్డ్ చేసుకోవచ్చు ప్రాపర్ గా. ఆ ఇది దీంట్లో ఒక ఎగ్జాంపుల్ గా ఎట్లా అవుతుంది, ఒక స్టోరీ ఎలా ఉంటుందంటే, భారతంలో దుర్యోధనుడు ఆ, దగ్గర ఉంటాడు కదా, భీష్మాచార్యుడు ఎప్పుడు దుర్యోధనుడి వైపే ఉన్నాడు. సో ఆ, భీష్మాచార్యుడు అర్జునుడు బాణాలకి ఒరిగిపోయిన తర్వాత అంపశయ్య మీద ఉంటాడు కదా, మళ్ళీ ఆ ఆ టైం వచ్చేదాకా, ఆయన కోరుకునే టైం వచ్చేదాకా కూడా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కృష్ణుడు, ధర్మరాజు, పాండవులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి కృష్ణుడు తీసుకెళ్తాడు వీళ్ళందరినీ. ఆ లాస్ట్ మూమెంట్ లో తీసుకెళ్లిన తర్వాత నీకున్న నాలెడ్జ్ అంతా ధర్మరాజుకి షేర్ చెయ్యి అని చెప్తే, ధర్మరాజుకి ఎన్నో నీతులు చెప్తాడనమాట. ఆ చెప్తూ ఉండంగా ద్రౌపదికి డౌట్ వస్తుంది, ఇంత నీతులు చెప్తున్నాయన, ఇంత నాలెడ్జ్ఫుల్ అయినా అంత దుశ్శాసనుడు నన్ను ఈడ్చుకొస్తుంటే అప్పుడు ఏం మాట్లాడలేదే అసలు, ఎందుకు ఇలా ప్రవర్తించాడు ఆయన, ఇంత చక్కగా నీతులు చెప్తున్నాడు ఇప్పుడు అనుకుంటుందంట. సో అప్పుడు భీష్మాచార్యుడికి అర్థమవుతుంది ఈమె మనసులో మాట. తెలుసుకొని ద్రౌపదిని పిలిచి చెప్తాడు అనమాట, అప్పుడు నేను దుర్యోధనుడి దగ్గర ఫుడ్ తింటున్నానమ్మా, అది దుష్టమైన ఫుడ్, ఆ అప్పుడు మనసు మంచిగా పనిచేయదు, ఆ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను అంపశయ్య మీద ఉన్నాను, ఆ బ్లడ్ అంతా కారిపోయి ప్యూర్ బెడ్ మాత్రమే ఉంది నా బాడీలో, సో నేను ఇప్పుడు ప్యూర్ గా ఆ, మంచి విషయాలు మాత్రమే మాట్లాడగలుగుతున్నాను అని చెప్తాడు అనమాట. సో స్థాన దోషం అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట, అది అర్థం చేసుకోవాలి. కానీ ఆ సరే, అది నిమిత్త దోషం అన్నమాట. స్థాన దోషం ఏంటంటే కోర్టు కేసులు, చావులు, ఇట్లాంటివన్నీ మనం గనక వింటూ లేదా టీవీ పెట్టుకొని, చాలా మందికి టీవీ పెట్టుకొని వంట చేయడం అలవాటు ఉంటుందండి. ఆ టీవీ పెట్టుకునేది ఏదో కొంచెం మంచివి విషయాలు, లేదా దేవుడి విషయాలు అవన్నీ పెట్టుకొని, లేదా స్తోత్రాలు అవన్నీ పెట్టుకొని గనక వింటూ కనుక చేస్తే కూడా అది ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ హత్యలు, కుతంత్రాలు, కుళ్ళు ఇవి తప్పితే ఎక్కడ వస్తున్నాయండి టీవీలో? సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారంటే అవే ఉంటాయి. సో అవి చూస్తూ మన మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ అన్ని, ఆ చావులు, పొడుచుకోవటాలు, తన్నుకోవడాలు ఇవే ఉంటున్నాయి. అలా చూస్తూ చేసినప్పుడు ఆ వంటలో కూడా ఆ పాయిజనస్ గా తయారవుతుంది అనమాట, స్థాన దోషం అవుతుంది. దీంట్లోనే భారతంలోనే ఒక కథ ఉంది. దుర్యోధనుడు ఒకసారి కృష్ణుణ్ణి 56 రకాల పైన వంట చెత్తి చెప్పని భోగ్ అంటారు కదా, అలా కృష్ణుడికి ఆ తయారు చేయించి 56 వెరైటీస్ ఫుడ్ అంతా కృష్ణుడి భోజనాన్ని పిలుస్తాడు. కృష్ణుడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వెళ్తాడు. విదురుడి భార్య చాలా హ్యాపీయెస్ట్ సిచ్యుయేషన్ ఫీల్ అవుతుంది అనమాట. ఆ కన్ఫ్యూజన్ లో అరటి పండ్లు ఒలుస్తూ ఏం పెట్టాలో అర్థం కాక, ఆ టైంలో టైం కాని టైము, నేను ఇప్పుడు ఏం పెట్టాలి, రెడీగా లేదు ఆవిడ. ఆ టైంలో ఏం చేస్తుంది, అరటి పండ్లు ఒలిచి తొక్కలన్నీ ఆయన చేతికి ఇస్తూ ఉంటుంది, పండ్లన్నీ పక్కన పడేస్తూ ఉంటుంది. ఆ టైంలో విదురుడు వస్తాడు. విదురుడు వస్తే ఏంటిది అని వాళ్ళ ఆవిడ చాలా గట్టిగా కేకలేస్తాడు. అప్పుడు విదురుడు, ఈ కృష్ణుడు చెప్తాడు, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్యూర్ లవ్ ఎక్కడ ఉంటుందో అక్కడే నేను ఉంటాను, నేను అదే ఇష్టపడతాను, డోంట్ వరీ అని చెప్పి చెప్తాడు అనమాట. ఆ ఆ దోషరహితమైన ఫుడ్ ఏదైనా నాకు హ్యాపీనే, బలం పత్రం తోయమన్నా కదా, ఏది ఇచ్చినా నేను హ్యాపీనే, నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పి ఆయనకు చెప్తాడు అనమాట. అది స్థాన దోషం. గుణదోషం, సాత్విక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. మన స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు, మన గ్రోత్ కావాలి అనుకున్నప్పుడు రజోగుణ కలిగిన ఆహారం తింటే కనుక మనిషిని మాయలో పడేస్తుంది.
సో సాత్విక ఆహారం తినడం మంచిది. తర్వాత సంస్కార దోషం. సంస్కారవంతుల చేతి వంట చాలా హెల్దీగా ఉంటుంది. సంస్కారహీనుల చేతి వంట చాలా లేనిపోని అనారోగ్యాలన్నీ తెస్తూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తాం, ఒక్కోసారి బయటికి వెళ్ళి తిని వచ్చిన తర్వాత చాలా డల్ గా ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ వాళ్ళ థాట్స్ మన బ్రెయిన్ మీద, మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతాయి. स्थान दोष के बारे में तो बताया ना, जो दुर्योधन ने एक बार कृष्ण जी को 56 भोग लगा के पूरा 56 वेराइटीज ऑफ फूड बना के उनको बुलाता है खाना, कृष्णा जी को खाने के लिए। तो कृष्णा ने खाने के लिए उनका घर नहीं गया दुर्योधन के पास, उनको पता है वो सब तैयार है खाना, फिर भी विदुर के घर जाता है। तो विदुर की भार्या मिसेस जो भी है, उन्होंने बहुत ज्यादा कंफ्यूजन थी उसमें आके, बहुत आनंद से बुलाता है वो उनको बुला के, स्वामी जी को बुला के बिठा के उनको खाना खिलाने को सोचते हैं, लेकिन क्या खिलाऊं, देखते देखते वो केला ही दिखता है उनको। तो ठीक है केला खिलाएंगे करके, तो देखे वो कृष्णा को देखते देखते तन्मय से वो केला ओपन करके उसको जो ऊपर का छिलका स्वामी जी को खिलाती है, फ्रूट को फेंकते रहती है। तब तक विदुर आके बहुत गुस्सा करता है। तो कृष्ण ने बोलता है कि जहाँ लव होता है, लव एंड अफेक्शन से जो हमें जो भी दे दिया मैं स्वीकार करूँ। इसलिए वो कृष्ण जी ने बोलता है हमें भी जो लव एंड अफेक्शन से जो खाना खाता है ना, वो इजीली डाइजेस्ट भी होगा, अच्छा एनर्जी भी दे। गुण दोष। गुण दोष क्या है? सात्विक आहार खाना चाहिए स्पिरिचुअलिटी में। जब भी हम स्पिरिचुअल ग्रोथ और कॉन्शियस एलिवेशन के लिए सात्विक आहार खाना चाहिए। तो रजोगुण खाना खाया तो, रजोगुण खाना क्या होता है? मसाला, स्ट्रॉन्ग मिर्ची, ये सब होता है रजोगुण। उसके वजह से गुस्सा भी, नेगेटिव थॉट्स भी वो ज्यादा बढ़ते रहता है। इसीलिए वो खाना भी देख के, सात्विक आहार खाने से स्पिरिचुअलिटी में हम आगे बढ़ सकते हैं। प्योर हेल्थ भी आता है ऑटोमेटिकली, प्योर हेल्दी भी होंगे हम। संस्कार दोष। संस्कार दोष क्या होता है? फिफ्थ वाला संस्कार दोष, क्या कहीं उनका संस्कार जो भी खाना बनाने वाला का संस्कार जो रफ एंड टफ हो, तो हेल्थ डिस्टर्ब होता है। प्योर संस्कार से, अच्छे मन से खाना बनाया, उनके हाथ से खाना खाने से अपना हेल्थ भी बहुत अच्छा इम्प्रूव होता है। ओके, एनी डाउट्स? जो भी हम बताया समझ में आया? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు మేడం, బాగా అర్థమైంది. అర్థమైందా? థ్యాంక్ యూ. థైమస్ ట్యాపింగ్ అందరికి తెలుసా? థైమస్ ట్యాపింగ్, థైమస్ ట్యాపింగ్ అనేది ఎర్లీ జీన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. విదిన్ 30 సెకండ్స్ లోనే పాజిటివ్ జీన్స్ ని అవేకన్ చేయగలుగుతుంది అనమాట. టెన్షన్స్, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెరుగుతుంది. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన థైమస్ గ్లాండ్ సైజ్ తగ్గుతూ వస్తుంది అనమాట. జనరల్ గా మనకి ఇంత నుంచి కొంచెం 2.5 ఇంచెస్ కిందగా థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం ఎత్తుగా ఉంటుంది, కానీ ఏజ్డ్ పీపుల్ కి అది నార్మల్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మనం గనక దీన్ని యాక్టివేట్ చేయగలిగితే, దీనివల్ల మనకి చాలా మంచి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా డల్ గా ఉన్నప్పుడు కూడా ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. అలా అని రాత్రిపూట చేస్తే నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది. ఓకే, మార్నింగ్ చేస్తే గనక ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట. పని చేసుకుంటూ, టీవీ చూస్తూ ఇలా కూడా చేయొచ్చు. కాఫ్, కోల్డ్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా దీంతో క్లియర్ చేసుకోవచ్చు మనం. మనలో 20% ఆఫ్ జెనెటిక్స్, 80% ఆఫ్ ఎపిజెనెటిక్స్ ఉంటాయి. 80% జెనెటిక్స్ ఏంటంటే మన హెరిడిటరీగా వచ్చిన అనమాట జెనెటిక్స్. 80% ఆఫ్ ఎపిజెనెటిక్స్ ఏంటంటే వీటిని మనం మార్చుకునే కెపాసిటీ ఉంది. ఆ 20% మాత్రమే మనం మార్చుకోలేము. 80% ఎపిజెనెటిక్స్ ని మనం ఈజీగా మనం చేంజ్ చేసి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ థైమస్ ట్యాపింగ్ చేయడం వల్ల మన ఎపిజెనెటిక్స్ లో చాలా చేంజెస్ తెచ్చుకోగలుగుతాం. హెల్దీ
సెల్స్ ని డెవలప్ చేసుకుంటాం మన బాడీలో. ఓకే, ఇప్పుడు మనం థైమస్ ట్యాపింగ్ చేద్దాం. ఇక్కడి నుంచి ఈ థ్రోట్ గుంట నుంచి, ఓకే, ఈ గుంట ఎక్కడైతే ఉందో ఇక్కడి నుంచి 2.5 ఇంచెస్ కింద ఈ 5 వేళ్ళు కలిపి పెట్టి జస్ట్ ఇక్కడ ట్యాపింగ్ చేయడం మొదలు పెట్టండి. మీ ఏజ్ ఎంత ఉందో అంత టైం చేయాలి. ఇప్పుడు జస్ట్ కొంచెంసేపు చేద్దాం మనము. అలా కనుక ఏజ్ మినిట్స్ కనుక చేస్తే ఎక్కువ బాగా రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ కొంచెంసేపు మనం చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకొని థైమస్ దగ్గర ట్యాప్ చేయండి. స్లోగా ట్యాప్ చేయాలి, మైల్డ్ గా ఉండాలి, స్మూత్ గా ఉండాలి, హెవీగా టపా ఇలా కొట్టకూడదు. స్మాల్ బేబీని, న్యూ బోర్న్ బేబీని ఎట్లయితే మనం జస్ట్ జోగొడతామో అట్లా చేయాలి. ఓకే, थाइमस टैपिंग इमीडिएट अर्ली जीन्स को अवेकनिंग करता है. विद इन 30 सेकेंड्स पॉजिटिव जीन्स को अवेकन कर सकते हैं. इम्यूनिटी भी बढ़ाएगी, इंसोम्निया को कम करेगी. ये अर्ली जीन्स को ज्यादा पावरफुल बना के, तो इसीलिए इंस्टेंट एनर्जी आता है, इम्यूनिटी भी डेवलप होता है. तो इसको इसीलिए इमीडिएट एक्टिव होता है करके रात को हम नहीं करना, ऐसा नहीं है. रात को प्रैक्टिस किया तो इजीली डीप स्लीप में जा सकता है आपको. मॉर्निंग टाइम, डे टाइम किया तो फुल एनर्जेटिक करेंगे आप. कभी भी आराम से, कभी काम करते आराम से जस्ट रिलैक्स होते समय जस्ट 5 मिनट्स टैपिंग कभी भी किधर भी कर सकते हो आप. टीवी देखते हुए भी कर सकते हो, या कोल्ड कॉफ ऐसा सिचुएशंस में भी ठीक करने के लिए, छोटा मोटा प्रॉब्लम सारा इमीडिएटली चेंज होने के लिए ये थाइमस टैपिंग कर सकते हैं. ओके, हैंड को इस मुद्रा में रखिए. ये 5 फिंगर्स को जोड़ के यहाँ से 2.5 इंचेस नीचे थोड़ा प्रोजेक्शन मिलेगी आपको. इस प्रोजेक्शन के पास हाथ रख के 1 2 3 स्लोली, डेलिकेटली, स्मूथली. ओके, आंखें बंद करिए. टेन, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 23, 24, 25, 26, 27, 28, 29, 30. Okay, open your eyes. आपका मैसेज भी कर सकते हैं आप, आपका एक्सपीरियंस. नहीं तो वीडियो ऑन करके आप बोल भी सकते हैं. एनी एक्सपीरियंस? Relaxed and happy, ma'am. Good. Thank you. आप अभी सभी लोग जलदीपम करते समय कर रहे होंगे ना. जलदीपम से एक्स्ट्रा अभी एक्वाफ्लेम मिल गया आपने. जलदीपम के बारे में स्टार्टिंग जस्ट इंट्रोडक्शन बताऊंगे. जलदीपम में ट्रांसपेरेंट ग्लास या बाउल लेके उसमें 70% ऑफ वाटर, 30% ऑफ ऑयल रखेंगे. फिर विंटर में सेसेम ऑयल एंड समर में कोकोनट ऑयल, ये रख के बीच में बत्ती जला के चालू करेंगे. तो उसका लाइट जो है उसका रिफ्लेक्शन से हमारे ऊपर बॉडी में रिफ्लेक्ट होते ही इसका जो भी अपना अंदर का सेल्स है, बायोपोटॉन्स एक्टिवेट होता है. इसके वजह से पेन्स में रिलीफ होगा. नी पेन, बैक पेन, एनी पेन्स कम होता है. और सराउंडिंग्स में प्यूरिटी, पॉजिटिव एनर्जी सराउंडिंग्स में डेवलप होगी. जब भी स्टार्टिंग में हमें 3-4 आवर्स आया तो बाद में
ऑटोमेटिकली सराउंडिंग्स को प्यूरिफाई करते करते उसको आवर्स बढ़ते रहेंगे। हमारा घर में स्टार्टिंग में 3 to 4 आवर्स आया था, ग्रेजुअली डेवलप होते होते नियरली 28 आवर्स, 34 आवर्स भी, 38 आवर्स भी आया था। ये एयर पोल्यूशन को भी क्लियर करता है। कभी भी हॉल में रख सकते हो, बेडरूम में रख सकते हो, बाथरूम में भी रख सकते हो। इसी का एडवांस है एक्वाफ्लेम। एक्वाफ्लेम में क्या होता है, इसको एक्चुअली जलदीपम का वाटर ओनली फिजिकल अप्लाई करने के लिए यूज करते हैं हम। और इसके ये अप्लाई करने से पेन्स भी रिडक्शन आएगा, ना नी पेन, बैक पेन, एनी पेन, एंड डेंटल पेन है तो डेंटल भी पेन कम होगा, सेंसिटिविटी, डेंटल सेंसिटिविटी वो सब कम होगी, ट्यूमर्स कम होगा, कैंसर्स का जो वुंड्स है वो भी क्लियर होगा ये वाटर अप्लाई करने से। स्लीपिंग प्रॉब्लम्स क्लियर होता है, इंसोमिया क्लियर होगा, डायबिटिक वुंड्स भी क्लियर कर सकते हैं, फेस में जो पिंपल्स आया वो भी क्लियर कर सकते हैं, लेग्स में जो भी क्रैक्स, वो क्रैक्स भी हम क्लियर कर सकते हैं इसके थ्रू, ओनली जलदीपम वाटर अप्लाई करने से। फिर अभी जो एक्वाफ्लेम है, एक्वाफ्लेम में जलदीपम से ही 1000 टाइम्स बेटर देन जलदीपम। ओके, इसमें क्या है कि सेम वो पूरा बेनिफिट्स भी मिलेगी। एक्वाफ्लेम में क्या होता है, ये एक्वाफ्लेम में क्या होता है, सेपरेटली ये नीचे, ये ऊपर वाला बाउल में ऑयल होता है, उसको हम जलाएंगे, नीचे वाटर रखेंगे। ओके, ये नीचे इसमें वाटर होता है, ये इसमें बहुत सारा सैक्रेड सिंबल्स भी है, इसमें भी है, इसमें भी है, नीचे भी है। फिर वो वायलेट कलर वाला बाउल भी, ये इसके वजह से इसका ये लाइट थ्रू एनर्जाइज वाटर को हम यूज करने से बहुत सारा बेनिफिट्स हम पा सकते हैं। ये वाटर को भी पी भी सकते हैं, ये पीने से हेल्थ भी इम्प्रूव होगा। इसमें बहुत सारा एप्लीकेशंस है, इसके बारे में अलग से हम डिस्कस करेंगे। तो ये एक्वाफ्लेम या जलदीपम सामने रख के त्राटक करने से आई प्रॉब्लम्स क्लियर होगा, विजन प्रॉब्लम्स भी क्लियर होगा। इसमें त्राटक प्रैक्टिस करने से बच्चों के हाइपर हाइपर एक्टिव बच्चों को हाइपरनेस कम करके नॉर्मल कर सकता है। ओके, ये एक्चुअली जलदीपम या एक्वाफ्लेम भी डिवाइन ब्लेसिंग से मिला हुआ है, डिवाइन गिफ्ट समझ सकते हैं हम। ऑफिस टेबल के ऊपर भी रख सकता है, बच्चों के टेबल के ऊपर भी रख सकता है, और बिजनेस एरियाज में रखने से बिजनेस भी इम्प्रूव होगा। आप सब लोग यूज कर रहे हैं क्या? कोई एक्सपीरियंस शेयर कर सकते हैं? जलदीपम या एक्वाफ्लेम, कुलदीप जी, आप कुछ यूज कर रहे हो? प्लीज, एक्वाफ्लेम का कुछ एक्सपीरियंस। आप म्यूट में हो, एक्सपीरियंस, म्यूट म्यूट ओपन करिए। यूज कर रही हूँ और ओके, थोड़ा साउंड साउंड क्लियर नहीं है आपका। जैसे मेरा हाँ हाँ, अच्छी फीलिंग आती है। ओके, मैंने इसका कोकोनट वाटर का भी यूज किया है। एनर्जेटिक कोकोनट वाटर, ओके। और स्टिचिंग कई बार नींद भी मुझे अच्छी है। स्टिचिंग होती है, वो भी हम्म, मेरे थोड़ा मैंने यूज दैट वाटर वो ठीक होता है। गुड गुड, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కుల్దీప్. కుల్దీప్ జీ కుల్దీప్ గారు కూడా ఆవిడ చాలా ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు ఎక్వాఫ్లేమ్, దాంతో మంచి పీస్ఫుల్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా రిలాక్సేషన్. తర్వాత కోకోనట్ వాటర్ వాడినప్పుడు చాలా మంచి ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతుందని చెప్తాను. నెక్స్ట్ క్యూఫీల్డ్ మై టెస్ట్ చేద్దాం.
ప్యూపిల్ మెడిటేషన్ ఏంటంటే ఆ మన పెద్దలు ఎప్పుడు కూడా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పారు. ఎప్పటి నుంచి మనం అందరి కోసం ప్యూపిల్ అని కామన్ గా చెప్తూ ఉంటారు, మనం సర్వే జన సుఖినో భవంతు అని. అలాగే టెంపుల్స్ లో మనం గోత్రనామాలతో మనం చేయిస్తూ ఉంటాం పూజలు. అలా అలా అట్లా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయి ఉంటాం కదా. దీని అసలు యాక్చువల్ గా ప్యూపిల్ క్వాంటమ్ ఎనర్జీ ఏంటంటే ఆ మనం అందరం కూడా కనెక్టెడ్. ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరూ కనెక్టెడ్. విడివిడిగా మనం కనిపిస్తున్నా కూడా మనం సపరేట్ గా నువ్వు వేరే, నేను వేరే, నా ఫ్యామిలీ వేరే, నా ఫ్యామిలీ వేరే, ఒక స్వార్థపూరితమైన లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం. కానీ అలా కాకుండా మనం ఎప్పుడైతే కరెక్ట్ గా సత్యాన్ని కనుక్కొని మనం అర్థం చేసుకొని మనము క్వాంటమ్ లెవెల్లో ఉన్నాం, మనం ప్యూఫీల్డ్ చేస్తూ మనం కనుక కంటిన్యూ చేస్తే మన లైఫ్ చాలా చేంజెస్ వస్తాయి. ప్రాక్టికల్ గా ఎంతో చేంజెస్ వచ్చిన తర్వాతే చెప్పడం జరుగుతుంది ఇది. ఓకే. अभी जो अपना बड़े लोग भी, ओल्ड पीपल भी क्या बोलते हैं, सर्वे जना सुखिनो भवन्तु बोलता है ब्लेसिंग्स के टाइम। टेम्पल में हम गोत्रनामास के थ्रू हम पूजा करवाते हैं। कैसे हम गोत्रनाम बताते हैं, हम अकेले जाते हैं टेम्पल में, सभी बच्चों का सबको नाम गोत्र वगैरह बोल के हम पूजा करवाते हैं, तो उनका एनर्जी उधर जाते हैं ना। ऐसा ही ये क्वांटम एनर्जी बोलता है इसी को। इसी ऐसा ही हम जो भी फील करेंगे उसमें सेम रिजल्ट्स हम पा सकते हैं। हम सेपरेटली हम बोलते आपका फैमिली है, आपका घर, हमारा घर करके हम सोचते रहते हैं, लेकिन सब लोग हम एक एक करके सोच के जो भी हम फील मेडिटेशन वगैरह क्वांटम एनर्जी वाइज क्वांटम फील्ड का एक्सपीरियंस करते समय, क्यू फील्ड एक्सपीरियंस किया तो, क्यू फील्ड मेडिटेशन किया तो बहुत सारा रिजल्ट्स हम पा सकते हैं। होपोनोपो से बहुत सारे लोग बहुत सालों से प्रैक्टिस कर रहे हैं। ये हील कर सकते हैं, बट आवर्स टुगेदर टाइम लेता है उससे। बट अभी कभी भी हम देखो, मेडिटेशन हम बहुत सारे लोग प्रैक्टिस करते रहते हैं हम, लेकिन उसमें क्या होता है, मैं अकेली किया तो मुझे ये मेडिटेशन का पावर आता है, लेकिन बेनिफिट जो भी है नहीं तो मेरा हस्बैंड किया तो उनको बेनिफिट मिलेगा। लेकिन प्यूर फील्ड मेडिटेशन में कंप्लीट फैमिली को और सराउंडिंग्स फ्रेंड्स को बहुत सारा सभी को बेनिफिट कर सकता है। మనం క్యూ ఫీల్డ్ లో ఏంటంటే మనం వేరుగా ఉంటే కూడా మనం ఒకటిగా మనం ఫీల్ అవుతాము, ఉండాలి. అసలు యాక్చువల్ గా మనం అంతా క్వాంటమ్ ఎనర్జీ ఇదనమాట. ఈ ఎనర్జీ వల్ల మనం కనెక్ట్ అయ్యి ఉన్నామని తెలుసుకొని ఈ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇది చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. క్యూ ఫీల్డ్ మెడిటేషన్ అనేది క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ మెడిటేషన్ అన్నమాట. హోపోనోపో అనేది ఎన్ని సంవత్సరాల నుంచో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కామన్ గా అందరికీ తెలిసిందే. దాంతో హీలింగ్ చేయొచ్చు, దాంతో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే అవర్స్ టుగెదర్ వస్తాయి. ఈ చిటికలో ఇట్లా అయితే అయిపోయేట్లు చేయాలి అంటే క్యూ ఫీల్డ్ మెడిటేషన్ సింపుల్ అండ్ బెస్ట్ మెడిటేషన్ అన్నమాట. ఇక్కడ హార్ట్ ఫీల్డ్ ఎనర్జీతో మనం కనెక్ట్ చేసి యూజ్ చేసుకొని, హార్ట్ ఫీల్డ్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం హీల్ చేస్తూ ఉంటాం. మ్యాగ్నెటికల్లీ ఇది యూజ్ అవుతుంది. బ్రెయిన్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ ఇది హార్ట్ ఎనర్జీ. సో మనం ఇక్కడ హార్ట్ ఇంటెలిజెన్స్ ని వాడుకుంటాం. సో ఇప్పుడు క్యూ ఫీల్డ్ మెడిటేషన్ మనం చేద్దాము. దీప్తి, మీరు చెప్తారా క్యూ ఫీల్డ్ మెడిటేషన్ ఏం చేయాలో? చెప్పండి. మేము ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలా నేను కనెక్ట్ చేస్తున్నాను అది అలా చెప్తున్నాను. నా హార్ట్ నుంచి ఒక థ్రెడ్ మా హస్బెండ్ యొక్క హార్ట్ కనెక్ట్ చేస్తున్నాను. నా హార్ట్ నుంచి ఒక థ్రెడ్ మా పాప యొక్క హార్ట్ కనెక్ట్ చేస్తున్నాను. నా హార్ట్ నుంచి మా ఇన్లాస్ యొక్క హార్ట్ కి ఒక్కొక్క థ్రెడ్ కనెక్ట్ చేస్తున్నాను. నా హార్ట్ నుంచి మా సిస్టర్ ఇన్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరి యొక్క హార్ట్లందరికీ ఒక్కొక్క థ్రెడ్ కనెక్ట్ చేస్తున్నాను. లార్డ్ శ్రీమన్నారాయణ, నీ యొక్క ఆశీర్వాదం నా మీద ప్రసరిస్తూ నాతో కనెక్ట్ అయి ఉన్న నా కుటుంబ సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. నన్ను క్షమించు, కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను క్షమించు, కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను క్షమించు, కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇలా ఈ చెప్పినప్పుడు కంటిన్యూస్ గా చెప్పండి. గుడ్, థ్యాంక్ యూ.
Thank you. अर्थमेंट करें। हाँ, अभी जो भी इन्होंने बताया कि अपना हार्ट से अपना फैमिली मेंबर्स को सभी को पहले कनेक्ट करेंगे, पेरेंट्स एंड इन लॉस सभी को कनेक्ट करेंगे, और अपना सिबलिंग्स और उनका वाइफ या हस्बैंड्स एंड उनका बच्चे जो भी है उनको भी कनेक्ट करेंगे। अब हम जो भी इन लॉस को भी कनेक्ट करेंगे, हस्बैंड का सिबलिंग्स, उनका फैमिली मेंबर्स सभी को कनेक्ट करेंगे। बाद में अपना फेवरेट गॉड को आपका हेड का ऊपर, आपका भगवान जो भी फेवरेट गॉड है वो ऊपर से हमें हम सबको ब्लेस कर रहा है। आप आपके साथ मतलब वो फैमिली मेंबर्स को भी आपको भी सबको मिलके गॉड का ब्लेसिंग्स दे रहे हैं। तो हम ये सोच के आईज क्लोज करके ये डिवाइन एनर्जी गॉड दे रहा है, तो वैसा जिसके गॉड को हम बताएंगे और किसी को कुछ भी नहीं बताएंगे, तो उनका प्रॉब्लम्स भी नहीं करेंगे, जो भी अपना विशेस भी नहीं मांगेंगे, कुछ भी नहीं करेंगे। विथ स्माइल एंड लिप्स एंड टंग मूवमेंट नहीं करना चाहिए। फिर गॉड को बोलेंगे ओपन ओपन, आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू, यही रिपीट करते रहेंगे। तो वो जो भी गॉड का ब्लेसिंग्स थ्रू अपना फैमिली सभी को जो चाहिए वो मिल सकता है। हमें विश नहीं कर सकते, भगवान को तो सब कुछ मालूम है ना। वो फैमिली पार्टनर सिबलिंग्स सभी को हेल्थ चाहिए तो हेल्थ, वेल्थ, हैप्पीनेस सब कुछ मिल सकता है। सभी में डिफरेंस आता है। किसी का बहुत सारे लोगों को इनका थाउजेंड्स से ज्यादा ही इसका व्यू फील्ड में एक्सपीरियंसेस बहुत सारा है। तो किसी को लोन दिया, किसी को वो पैसा आने के लिए व्यू फील्ड करने से मिला। तो रिलेशनशिप्स की सालों भर से रिलेशनशिप ठीक नहीं, तो उनको ठीक हो गया था। सर्जरीज भी रोकने को चांस मिला। रेगुलर क्यू फील्ड करेंगे, सर्जरी बोलता है डॉक्टर, फिर भी बाद में विदाउट सर्जरी वो क्यूर हो सकता है। तो मिसिंग पर्सन्स को भी हम मिला था। फिर ये नॉट ओनली ह्यूमन बीइंग्स, गाय को भी कर सकता है, काउस को भी कर सकता है, क्रोउस को भी कर सकता है, मच्छर, एंट्स, कैट्स, ट्रीज, मिसिंग आइटम्स, ये सभी को फील कर सकते हैं। फील करने से क्या होता है, अभी मच्छर बहुत सारा है, तो मच्छर को फील करने से मच्छर कहाँ भाग जाता है, कहाँ गायब होता है, हमें पता नहीं है। कभी कभी वहीं भी रह सकता है, आपको बिल्कुल नहीं काटेंगे। ये है వండర్ఫుల్ రిజల్ట్స్ అవుతాయి। సో ये యాక్చువల్లీ తెలుగులో ఒకసారి చెప్తాను నేను. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని నీ మన ఫ్యామిలీ, తను చెప్పింది తెలుగులోనే కాబట్టి నేను నెక్స్ట్ చెప్తున్నాను, ఓకేనా. మన ఫ్యామిలీలో అందరినీ కనెక్ట్ చేస్తాము. ఇటు మన పేరెంట్స్ ని, తర్వాత ఇన్ లాస్ ని కనెక్ట్ చేస్తాము. తర్వాత పేరెంట్స్ కనెక్ట్ చేసిన తర్వాత మన మన సిబ్లింగ్స్, వాళ్ళ మిస్సెస్, తర్వాత హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అందరినీ కనెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మన ఇన్లాస్ కనెక్ట్ చేసి, ఇక్కడ హస్బెండ్ యొక్క ఫ్యామిలీలో ఉన్న సిబ్లింగ్స్, హస్బెండ్స్ సిబ్లింగ్స్, వాళ్ళ వైఫ్స్ లేదా హస్బెండ్స్, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క థ్రెడ్ మన హార్ట్ నుంచి ప్రతి వాళ్ళకి సింగిల్ గా ఒక్కొక్క థ్రెడ్ ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత హోపోనోపోనో చాంట్ చేస్తాం. 4 సెంటెన్స్ ఉంటాయి, వీటిలో 4 వర్డ్స్ అనొచ్చు. ఓకే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దీన్నే మనం రిపీట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో మనం ఎవరితో అయితే కనెక్ట్ అయ్యామో వాళ్ళందరికీ కూడా ఎంత ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో అది సమకూరుతుంది. తర్వాత ఈ వీళ్ళందరూ కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతారు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంకా ఏమనే చెప్పొచ్చు, ఏది కావాలో అది వస్తుంది మనకి. ఇదే రావాల్సిన డబ్బులు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. క్యూఫీల్డ్ లో వేల కొద్ది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి.
రావాల్సిన డబ్బులు ఎవరికో రావాలంటే వాళ్ళకి చేస్తే క్యూపిల్ లో వాళ్ళకి రావడం, ఇల్లు కొనుక్కోలేకపోతే రెగ్యులర్ గా వాళ్ళు చేస్తే ఇల్లు కొనుక్కోవడం, మంచి టెనెంట్స్ రావడం, తర్వాత సర్జరీస్ అవ్వాల్సిన వాళ్ళకి సర్జరీస్ ఆగిపోయి వాళ్ళకి చక్కగా హెల్త్ చక్కగా అవ్వడం జరిగింది. తర్వాత మిస్సింగ్ పర్సన్స్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా ఆటోమేటిక్ గా ఇంటికి వచ్చేయడం జరిగింది. తర్వాత ఆవులకి చేయొచ్చు, జంతువులకి చేయొచ్చు, కుక్కలకి చేయొచ్చు. రోడ్లో కుక్కలు అరుస్తూ ఉన్నాయనుకోండి, ప్యూపిల్ చేసాం అనుకోండి, కుక్కలు ఆగిపోతాయి, అరుపులు కూడా ఆగిపోతాయి. మనకి డిస్టర్బెన్స్ అనిపించి చేసి చూడండి, కుక్కల అరుపులు ఆగిపోతాయి. దోమలకు చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. అవి ఎలా పోతాయో ఎలా మాయమవుతాయో తెలియదు, అవి మాయమైపోతాయి. ఓకే. తర్వాత ట్రీస్, చనిపోతున్న ఉన్న ట్రీస్ కూడా క్యూఫిల్ చేయడం మూలంగా ఈజీగా చక్కగా చిగురించి చక్కగా ఫ్లవర్స్ ఇవ్వడం చాలా జరిగింది. చాలా చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఓకే. తర్వాత మిస్సింగ్ ఐటమ్స్, ఎక్కడైనా గొలుస్తా పోయిందా, లేకపోతే గోల్డ్ పోయిందా, లేకపోతే ఇంకేమన్నా పోయిందా, కనిపించట్లేదా అన్నప్పుడు మనకి జనరల్ గా జరుగుతూ ఉంటుంది అలా మర్చిపోవడం. అలా జరిగినప్పుడు ఇది అప్పుడు చేస్తే కూడా ప్యూపిల్ లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈవెన్ ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళాము, బజార్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు అది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా మాల్స్ కి అట్లా వెళ్తూ ఉంటాం అనుకోండి, మాల్స్ కి వెళ్లే ముందరే గనక మనం చేస్తే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుందండి. అక్కడ అనవసరమైనవన్నీ కొనము, మనకి ఏవి కావాలో అక్కడ కరెక్ట్ గా వెళ్తాం. చాలా రీజనబుల్ ప్రైస్ లో మనం ఐటమ్స్ తీసుకొని చాలా షార్ట్ పీరియడ్ లో మనం బయటకు వచ్చేయగలుగుతాం. అది చాలా 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 సార్లు నాకు पर्सनल గా एक्सपीरियंस अయ్యింది. कभी मॉल में जाएंगे, जाते समय भी रास्ते में भी हम क्यू फील करते जाएंगे, वो पूरा ट्रैफिक भी क्लियर होगा। फिर वहां जाने के बाद जो भी हम खरीदने के लिए जाएंगे तो वहाँ जो चाहिए वो ही खरीदेंगे हम। एक्स्ट्रा जो कुछ भी नहीं होगा, हमें खरीदने की जरूरत नहीं पड़ेगी। ऑटोमेटिकली हम परफेक्टली जो चाहिए वो रीजनेबल प्राइस में हम लेके वापस आने का चांसेस बहुत सारा टाइम हमें एक्सपीरियंस मिलता है। आप करके देख लीजिए, एक्सपीरियंस। ओके, एक 5 मिनट्स अभी पोपोनोपोनो से क्यों फील करेंगे। ओके, ఎస్ మ్యామ్. क्लोज योर आइज। आपका फैमिली मेंबर्स सभी को कनेक्ट कर दीजिए आपका हार्ट से, एक एक थ्रेड फैमिली मेंबर्स को, आपका पेरेंट्स, इन लॉस, वो अभी इस दुनिया में है तो भी नहीं तो भी उनको कनेक्ट कर सकता है, सभी को कनेक्ट कर सकता है। వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు లేకపోయినా సరే, పేరెంట్స్ ఎవరన్నా లేకపోయినా సరే వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వచ్చండి, అసలు ఆ డౌట్ అక్కర్లేదు. కనెక్ట్ అయిపోయి ఇప్పుడు హోపోనోపోనో చేయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ హెడ్ పైగా మీ ఫేవరెట్ గార్డెన్ విజువలైజ్ చేసుకున్నారు కదా, ఆ గాడ్ మనందరినీ బ్లెస్ చేస్తున్నారు అనుకోండి. ఈవెన్ ఇప్పుడు మనం అందరం కలిసి ఉన్నాం కదండి, ఇప్పుడు గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ మీటింగ్ లో వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఇక్కడ వాళ్ళందరితో కూడా కనెక్ట్ అవ్వండి. అయిన తర్వాత गाड की చెప్పండి. अभी ग्रुप में जितना भी लोग है उन सभी को कनेक्ट कर दीजिएगा। करने के बाद आपका सिर के ऊपर थोड़ा हाइट में आपका फेवरेट गार्ड है, वो ब्लेस कर रहा है। गार्ड को बताइए, रिपीट करिए कि आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आई एम सॉरी, प्लीज फॉरगिव मी, थैंक यू, आई लव यू। आप अपने आप मन ही मन विथ स्माइल रिपीट कर दीजिएगा। नो लिप मूवमेंट, नो टंग मूवमेंट।
ఓకే, ఓపెన్ యువర్ ఐస్. कोई एक्सपीरियंस शेयर करना चाह रहे हैं कोई? कैसा लगा? ये भी टू फील्ड मेडिटेशन भी रेगुलरली प्रैक्टिस करने से आपका थोड़ी टाइम शॉर्ट पीरियड में भी रिजल्ट आने का शो होता है। आपका एज लिमिट कितना है बायोरिथम इस टाइम में, ऐसा ही आपका जितना एज है उतना मिनट रेगुलरली करने के लिए ट्राई कर दीजिए बायोरिथम में। और उतना जितना डेज, मतलब फॉर एग्जांपल 45 इयर्स का है, 45 मिनट्स डेली इन शिफ्ट्स 3-4 टाइम्स भी कर सकता है। फिर 45 डेज कंटिन्यू खत्म करने के बाद आपको बहुत अच्छा इमीडिएटली रिजल्ट्स पा सकते हैं। ఓకే, 45 డేస్ డైలీ 45 మినిట్స్ చొప్పున రెగ్యులర్లీ చేస్తున్నారంటే, బయోరిథం కంప్లీట్ చేశారంటే చాలా మంచి రిజల్ట్స్ పొందగలుగుతారండి. ఓకే, ఇలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.